ఉన్న చట్టం అంటే పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించి పివి నరసింహరావు ప్రభుత్వ కాలంలో 1992లో తీసుకురాబడినటువంటి ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతుందో దానికి సంబంధించిన కొన్ని అంశాలని మనం గత వీడియోలో చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా 243 పి అనే అధికరణలో పేర్కొనబడిన నిర్వచనాలు, అలాగే 243 క్యూ అధికరణలో పేర్కొన్నటువంటి వ్యవస్థాపనం, అలాగే 243 ఆర్లో పేర్కొన్నటువంటి నిర్మాణం, 243 ఎస్లో పేర్కొన్నటువంటి వార్డుల విభజన. ఇంతవరకు మనం గత వీడియోలో గత క్లాస్లో చర్చించటం జరిగింది. మిగిలినటువంటి అంశాలలో నెక్స్ట్ మనం పరిశీలించాల్సింది 243 టి. ఇది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలని తెలుపుతుంది. ఇక్కడ రిజర్వేషన్ల గురించి చర్చించేటప్పుడు మనం 73వ రాజ్యాంగ సవరణ గురించి చర్చించేటప్పుడు ఏ అంశాలైతే మనం ఆ వీడియోలో ఆ క్లాసులో 73వ సవరణలో చెప్పుకున్నామో అక్కడ 243 డి అనే అధికరణం డి. సో ఇక్కడ 243 టీలో పట్టణ నగరపాలక సంస్థల్లో కల్పించాల్సినటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన అంశాల గురించి ఇక్కడ పేర్కొనటం జరిగింది. అయితే రిజర్వేషన్ కల్పించేటప్పుడు మనం పదే పదే చెప్తున్నాం, ఎస్సీ జనాభా ప్రాతిపదిక పైన వారికి కొన్ని స్థానాలు రిజర్వేషన్స్ కల్పించాలని, అలాగే ఎస్టీ జనాభా ప్రాతిపదికపై వారి కొన్ని స్థానాలు రిజర్వేషన్స్ కల్పించాలని, అలాగే మరి మహిళలకు 1/3 తగ్గకుండా రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఓబీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వీటిపైన రాజ్యాంగ దీనిపైన ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పేది ఏమిటంటే ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించటాన్ని, వీరికి రిజర్వేషన్స్ కల్పించడాన్ని రాజ్యాంగం వ్యతిరేకించదు అన్నారు. రాజ్యాంగం వ్యతిరేకించదు అన్నాం. వ్యతిరేకించదు అని అంటే అర్థం ఏంటిది? ఇక రాసేటప్పుడు ఓబీసీలు ఎవరైతే ఉన్నారో, ఇతర వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటాన్ని ఈ రాజ్యాంగం ఈ చట్టం వ్యతిరేకించదు అని చెప్పి రాజ్యాంగంలో రాశారు. దీని యొక్క అర్థం మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశం పైన ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎవరికి అవకాశం ఇచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చింది. ఒకవేళ రిజర్వేషన్లు కల్పిస్తే మేము వద్దు అనము, కల్పించకపోతే కల్పించమని చెప్పమనేటటువంటి అర్థం ఇందులో ఉన్నది. అందువలన ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ఆప్షన్ వంటిది. సో ఇది యాక్చువల్గా రాజ్యాంగంలో ఉన్నటువంటిది. మరి దీనిపైన మన దగ్గర తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎట్ ప్రజెంట్ స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో, ముఖ్యంగా ఇక్కడ పంచాయతీరాజ్ సంస్థల్లో కానీ పట్టణ నగరపాలక సంస్థల్లో కానీ కల్పించబడినట్టు రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నవి అని ఆలోచిస్తే ఎస్సీలకు 2 రాష్ట్రాల్లో కూడా 18.3% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఎస్టీలకు 8.2% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి 50% అంటే రిజర్వ్ చేసిన స్థానాల్లో కానీ జనరల్ స్థానాల్లో కానీ కలిపితే మొత్తం టోటల్గా చూసుకున్నప్పుడు అంటే రిజర్వ్ స్థానాలలో
50% ఉంటుంది. జనరల్ స్థానాల్లో కూడా 50% మహిళలకు అంటే టోటల్గా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. అలాగే ఓబీసీలకు గతంలో 34% ఉండేది, ఇప్పుడు 23.5% ఉంటుంది. ఈ మహిళా రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కాసేపు పక్కకు పెడితే ఎస్సీలకు కల్పించిన రిజర్వేషన్లు, ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లు ప్లస్ బీసీలకు కల్పించిన రిజర్వేషన్ తీసుకుంటే 50% రిజర్వేషన్లు అవుతాయి. యాక్చువల్గా 50% ఆఫ్ రిజర్వేషన్స్ అంటాం. ఇది మొత్తం టోటల్గా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన మొత్తం స్థానాలు. అయితే ఈ మొత్తం స్థానాలలో 50% రిజర్వేషన్ కల్పిస్తే ఈ 50%లో మహిళలకు 50% కల్పిస్తాం. జనరల్ స్థానాలు 50% ఉంటే దీంట్లో కూడా 50% మహిళలకు కల్పిస్తాం. అంటే ఇక్కడ రెండు కలిస్తే ఏమవుతుంది మొత్తం స్థానాలలో అంటే రిజర్వ్ చేసిన స్థానాలు 50%లో 50% కల్పిస్తాము. దీంట్లో కూడా 50% కల్పించటం మూలంగా మొత్తం స్థానాల్లో మహిళా రిజర్వేషన్స్ ఎంత అవుతుందంటే 50% అవుతుంది. ఇది మనకు ఇప్పుడు అంటే ఉన్నటువంటిది. ఎందుకంటే భారత సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యంగా ఇందిరా సహానే లాంటి కేసులో మండల్ కేసులో ఇచ్చినటువంటి తీర్పులను అనుసరించి ఇక్కడ మన హైకోర్టు కూడా రిజర్వేషన్లు అనేవి 50% మించరాదు అని చెప్పి పేర్కొన్నారు. కాబట్టి మనకు తప్పనిసరైన పరిస్థితుల్లో గతంలో మన దగ్గర బీసీలకు 34% ఉండేది, కానీ దీన్ని ఎంతకు తగ్గించినామంటే 23కు తగ్గించాల్సి వచ్చింది, 23.5కు. దీని గల కారణం ఏంటంటే 18.3% ఎస్సీలు, 8.2% ఎస్టీలు కలిపితే 26.5%. 26.5% ప్లస్ 23.5% కలిస్తే 50% అవుతుంది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇలా కల్పించాల్సి వచ్చింది. సో 50% రిజర్వ్ స్థానాలు, 50% జనరల్ స్థానాలు ఉంటాయి. దీంట్లో సగము మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. అంటే ఓవరాల్గా మహిళలకు ఎంత వస్తుందంటే 50% రిజర్వేషన్ కల్పిస్తారు. అలాగే భారత సుప్రీంకోర్టు దీనిపైన మహిళలకు 50% కల్పించేటటువంటి అంశం పైన ఇంకొక కీలకమైన అంశం పైన కూడా ఒక ముఖ్యమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎలా అంటే మహమ్మద్ కలాం వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మధ్య జరిగిన వ్యాజ్యంలో మహమ్మద్ కలాం వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ఇందులో ఈ కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు ఏంటంటే యాక్చువల్గా మహిళలకు రాజ్యాంగ పరంగా చెప్పబడింది ఏంటంటే 1/3 వంతుకు తగ్గకుండా రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. 1/3 వంతుకు తగ్గకుండా రిజర్వేషన్ కల్పించాలన్నప్పుడు జనాభా ప్రాతిపదికను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్రం స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించింది. ఆ తర్వాత వరుసగా అనేక రాష్ట్రాలు కల్పిస్తూ వచ్చాయి. అలాంటి సందర్భంలో మరి రాజస్థాన్లో స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించే అంశం పైన ఇతను సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు ఏంటంటే ఏదైనా ఒక సంస్థలో అంటే స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళా జనాభా 50% కంటే తక్కువగా ఉన్నట్లయితే వారికి 50% రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం లేదు అన్నారు. మహిళా జనాభా 50% కంటే తక్కువగా ఉంటే వారికి 50% కల్పించాల్సిన అవసరం లేదు అన్నారు. మీరు దీంట్లో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే మహిళా జనాభా ఏదైతే ఉందో ఈ జనాభా 50% కంటే తక్కువ ఉంటే 50% కంటే తక్కువ ఉంటే అప్పుడు ఈ మహిళలకు కల్పించిన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 50% కల్పించాల్సిన అవసరం లేదు అన్నారు. అంటే మరి మహిళా జనాభా 50% ఉంటే కల్పించుకోవచ్చునని దాంట్లో అర్థం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు మహమ్మద్ కలాం కేసులో ఇచ్చినటువంటి తీర్పును ఆధారం చేసుకొని ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాలలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అంటే వాస్తవంగా బీహార్ కానీ రాజస్థాన్ కానీ ఇతర రాష్ట్రాలు కానీ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కోర్టుకు వెళ్తే ఈవెన్ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమే జనాభా 50% కంటే తక్కువ ఉన్నప్పుడు మహిళా జనాభా వారికి 50% కల్పించాల్సిన అవసరం లేదు అన్న. అంటే 50% కంటే తక్కువ ఉంటే కల్పించాల్సిన అవసరం లేదు, మరి 50% ఉంటే కల్పించుకోవచ్చునని దాని అర్థం. కాబట్టి
ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ వరుసగా పెద్ద రాష్ట్రాలన్నీ కూడా 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా మహిళా రిజర్వేషన్స్ 50%కు చేరినవి. ఇక్కడ రాసినవేమో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాలు, అంటే ఇక్కడ పేర్కొన్నవి రాజ్యాంగ పరంగా పేర్కొన్న అంశాలు, అంటే రాజ్యాంగంలో పేర్కొన్న అంశాన్ని అమలు పరిచేటటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి అమలు పరచాలి. కాబట్టి ఇప్పుడు మన దగ్గర అమలు పరుస్తున్నటువంటి అంశాన్ని నేను మీకు చెప్పాను. ఇక్కడ ఇంకొక చిన్న అంశం కూడా సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పింది ఏంటంటే, ఒకవేళ అగ్రకులాలకు సంబంధించినటువంటి మహిళ ఎవరైనా సరే మరి ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ లేక బీసీని కానీ వివాహం చేసుకున్నప్పుడు ఆమె మరి రిజర్వ్ చేసిన స్థానాలలో పోటీ చేయటానికి అవకాశం లేదని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నది. మళ్ళీ చెప్తున్నాను, అగ్రకులాలకు సంబంధించిన ఒక ఓసీ క్యాండిడేట్ ఎవరైనా సరే ఐదర్ ఎస్సీని కానీ ఎస్టీని కానీ బీసీని కానీ వివాహం చేసుకున్నట్లయితే ఆమె ఆ రిజర్వ్ స్థానాలలో పోటీ చేయడానికి అవకాశం లేదు. జన్మత బీసీ అయితే బీసీ, ఆమె జన్మతో పుట్టుకతో ఆమె బీసీ అయితే బీసీ స్థానాల్లో స్థానాల్లో పోటీ చేయవచ్చును. జన్మత పుట్టుకతో ఆమె ఎస్టీ అయితే అక్కడ పోటీ చేయవచ్చును. జన్మతో ఆమె ఎస్సీ అయితే అక్కడ పోటీ చేయవచ్చు. కానీ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన ఆమె యొక్క రిజర్వేషన్స్ కానీ కులం కానీ మారదు అని చెప్పి భారత సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే 243 ఇది పదవీ కాలాన్ని గురించి పేర్కొంటుంది. స్థానిక సంస్థల్లో పనిచేసే వారి యొక్క పదవీ కాలాన్ని గురించి తెలియజేసేటటువంటిది 243 అనేటటువంటి ఆర్టికల్. ఈ పదవీ కాలాన్ని గురించి మనం 73వ రాజ్యాంగ సవరణ చెప్పేటప్పుడు కూడా 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని 243 నేను స్పష్టంగా పేర్కొన్నాను. జనరల్గా స్థానిక సంస్థల యొక్క పదవీ కాలం ఏ విధంగా ఉంటుందంటే, పదవీకాలం జనరల్ పదవీకాలం 5 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే ఈ 5 సంవత్సరాలు పూర్తి కాకముందే మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ స్థానిక సంస్థలని రద్దు చేయవచ్చును. ఏ కారణం చేతనైనా సరే పదవీ కాలం పూర్తి కాకముందే స్థానిక స్వపరిపాలన సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 6 నెలల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. మామూలుగా సాధారణ ఖాళీ ఏర్పడినటువంటి సందర్భాలలో ఉప ఎన్నికలు ఏ విధంగా జరపాలి, లేకపోతే అలా అన్నప్పుడు దానికి చట్టంలో పేర్కొన్న విధంగా సర్పంచ్ అయితే 120 days, ఉప సర్పంచ్ అయితే మనకు జనరల్గా అంటే 30 days లోగా ఉప ఎన్నిక తిరిగి ఎన్నిక జరపాలని చెప్పి ఇలాంటివి ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి, 6 months ఇలాంటివి ఉన్నాయి యాక్చువల్. కానీ మధ్యలో రద్దు చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 6 నెలల్లోగా తిరిగి ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. దీంతో పాటు మరి ఒకవేళ ఎక్కడైనా ఖాళీలు ఏర్పడి ఎన్నికైన వారు, ఆ తర్వాత ఎన్నికైన వారు ఎవరైతే ఉంటారో వీరు మరి ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు పదవిలో ఉంటారా, మిగిలిన కాలానికి మాత్రమే పదవిలో ఉంటారంటే మిగిలిన కాలానికి మాత్రమే పదవిలో ఉంటారు. మిగిలిన కాలానికి మాత్రమే పదవిలో కొనసాగుతారు. ఉదాహరణకు ఒకవేళ ఎన్నికలు జరిగిన తర్వాత సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల పదవీ కాలంలో అంటే 2 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఖాళీ ఏర్పడితే అప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మిగిలిన 3 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉంటాడు తప్ప అప్పుడు ఎన్నికైతే మళ్ళీ 5 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగేటటువంటి అవకాశం లేదు. అలాగే ఒకవేళ పదవీ కాలం 6 నెలల కంటే తక్కువ ఉన్నప్పుడు, 6 నెలల కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ టైంలో ఖాళీ ఏర్పడితే, ఈ టైంలో ఖాళీ ఏర్పడితే వీటికి తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు, ఎన్నికలు అవసరం లేదు అని చెప్పి కూడా ఇందులో ప్రస్తావించినారు. అంటే 4.5 సంవత్సరాలు పూర్తయింది, 4 సంవత్సరాల 6 నెలలు 7 నెలలు 8 నెలలు అని పూర్తయింది. ఇంకొక 4 నెలలు 5 నెలలు 6 నెలల లోపు టైం ఉంది. ఆ టైంలో ఖాళీ ఏర్పడితే దానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇది
పదవీ కాలానికి సంబంధించినటువంటి అంశాలు. ఒకవేళ ఒక సంస్థ యొక్క ఎన్నికలు అంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్నికలు జరిగేటప్పుడు కోర్టుకు చాలా సార్లు కోర్టుకు వెళ్ళినప్పుడు ఎన్నికలు జరగవు, లేట్ అవుతుండదు. ఒక కోర్టుకు వెళ్ళటం ఏదో కారణం చేత సంస్థకు ఒకవేళ ఆలస్యంగా ఎన్నికలు జరిగితే, సంస్థ మొత్తానికి ఆలస్యంగా ఎన్నికలు జరిగితే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆ 5 సంవత్సరాలు పదవిలో కొనసాగవచ్చును. కొన్ని స్థానాలకు ఖాళీలు ఏర్పడి ఎన్నికలు జరిగితే మాత్రం మిగిలిన పదవి కాలానికి వరకు మాత్రమే పదవిలో ఉంటారు. ఇక్కడ మొత్తం సంస్థకే ఎన్నికలు లేటుగా జరిగినప్పుడు, ఒక నగర కార్పొరేషన్కో ఒక మున్సిపాలిటీకో మిగతా వాటితో పాటు రాష్ట్రం మొత్తం మీద అన్ని సంస్థలకు ఎన్నికలు జరిగినా కానీ ఒక సంస్థకి ఎన్నికలు జరగలేదు, ఏదో కారణం చేత ఎన్నికలు జరగనప్పుడు ఆ సంస్థ మొత్తానికి ఓ సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో కోర్టు క్లియరెన్స్తో ఎన్నికలు జరిగితే దానికి మాత్రం 5 సంవత్సరాల వరకు పదవీ కాలం ఉంటుంది. అలాగే 243వి ఇది అర్హతలు మరియు అనర్హతల గురించి పేర్కొంటుంది. మళ్ళీ కూడా మీరు అంటే దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అర్హతలు అనర్హతల గురించి చెప్పేటప్పుడు ఎక్కడైనా సరే ఒక రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కానీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కానీ, శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కానీ, ఇప్పుడు చెప్పేటటువంటి స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు కానీ, ఇప్పుడు చెప్పే అంటే పట్టణ నగరపాలక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు కూడా అర్హతలు అనర్హతల విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ 2 రకాలుగా అర్హతలు అనర్హతలు ఉంటాయి. అర్హతలు అనర్హతలు ఒకటి రాజ్యాంగపరంగా నిర్ణయించబడినవి, అలాగే 2 చట్టపరంగా నిర్ణయించబడినవి. ఈ 2 కూడా ఉంటాయి. మీకు రాష్ట్రపతి ఎన్నికలప్పుడు కూడా రాజ్యాంగపరంగా పేర్కొన్న అంశాలతో పాటు 1952లో వచ్చినటువంటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి దాంట్లో? రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఒక అభ్యర్థిని ఎంతమంది ప్రతిపాదించాలి, ఎంతమంది సమర్థించాలి అనే అంశం కానీ, డిపాజిట్కి సంబంధించిన అంశం కానీ, ఆ డిపాజిట్ తిరిగి వెనుకకు రావడానికి సంబంధించిన అంశాలన్నీ చట్టంలో ఉన్నాయి. మరి రాజ్యాంగంలో ఉన్నాయి. భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, కేంద్ర రాష్ట్రాల ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగం చేసేవారై ఉండరాదు, ఇలాంటి అంశాలన్నీ కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా. ఇక్కడ కూడా స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో కూడా ఈ అంశాలు ఉన్నాయి. ఎలా? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా నిర్ణయించబడినటువంటి అంశాలంటే ఇక్కడ ఏమన్నారు అంటే ఎంపీగా పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు, ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు అనర్హతలన్నీ వీరికి కూడా వర్తిస్తాయని రాశారు. ఇక్కడ మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా భారతీయ పౌరుడై ఉండాలి అనేది ప్రతి చోట స్థానిక సంస్థల్లో ఇప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర అదే రాసి, మండల పరిషత్ దగ్గర అదే రాసి, ఇలాంటివి అవి చట్టంలో నీకు స్పష్టంగా పేర్కొనటం జరుగుతుంది. ఇక్కడ రాజ్యాంగ పరంగా రాసేటటువంటి అంశాలు వచ్చినప్పుడు ఏం రాసినారు మీరు అని అంటే జనరల్గా భారతీయ పౌరుడై ఉండాలి అనేటటువంటి అంశంతో పాటు 21 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, సంస్థ పరిధిలో ఓటర్గా నమోదై ఉండాలి, అలా ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే 1990 తర్వాత 2 కంటే ఎక్కువ సంతానం కలిగిన వారు కూడా పోటీ చేయడానికి అర్హులు ఇలా చెప్పారు. మరి చట్టపరంగా నిర్ణయించబడిన అంశాల్లో నీకు ఇక్కడ డిపాజిట్లు అనేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి. మనం ఇంతకుముందు స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించిన దాంట్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే జనరల్ అభ్యర్థి అయితే 2000, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించిన అభ్యర్థులైతే 1000 రూపాయలు, వార్డు సభ్యులైతే 1000 రూపాయలు జనరల్ అభ్యర్థి, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించిన వాళ్ళైతే 500. ఇలా డిపాజిట్లన్నీ ఇక్కడ ప్రస్తావించబడతాయి. దీనితో పాటు కూడా ఇంకా కొన్ని అంశాలు ఏంటన్నప్పుడు చట్టంలో నిర్ణయించబడేటటువంటి అంశాలు అన్నప్పుడు ఏంటంటే మతిస్థిమితం లేని వాడై ఉండరాదు, దివాలా తీసిన వాడై ఉండరాదు, కోర్టు చే దోషిగా ప్రకటించబడిన వ్యక్తి అయి ఉండరాదు, 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి అయి ఉండరాదు. ఇలాంటి అంశాలు మొత్తం కూడా చట్టపరంగా నిర్ణయించబడినటువంటి అర్హతలు అనర్హతల్లో వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి
ఏపీ పంచాయతీరాజ్ చట్టం, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, ఏపీ మున్సిపల్ కౌన్సిల్ యాక్ట్, అదేవిధంగా తెలంగాణ మున్సిపల్ కౌన్సిల్ యాక్ట్ లాంటివి ఉంటాయి. ఆ చట్టాలలో ఈ అంశాలన్నీ ప్రస్తావించబడి ఉంటాయి. అంటే రాజ్యాంగ పరంగా నిర్ణయించిన అర్హతలు, చట్టపరంగా నిర్ణయించిన అర్హతలు. ప్రతి పదవికి పోటీ చేసేటప్పుడు కూడా, ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కూడా ఈ రెండు రకాలైనటువంటి ఉంటాయి. ఇవి మనం ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసేటప్పుడు రాజ్యాంగంలో ప్రస్తావించబడిన భారతీయ పౌరుడై ఉండాలి. రాజ్యసభ అయితే 30 సంవత్సరాల వయసు, లోక్సభ అయితే 25 సంవత్సరాల వయస్సుతో పాటు కేంద్ర రాష్ట్రాల్లో ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగం చేసేవారై ఉండరాదనటంతో పాటు పార్లమెంటు చట్టం చేసి నిర్ణయించబడే ఇతర అర్హతలు. అక్కడ ఏమొస్తాయి? నీకు డిపాజిట్ వస్తుంది, మతిస్థితి లేని వాడే ఉండరాదు, దివాలా తీసిన వాడే ఉండరాదు, 2 సంవత్సరాల అంతకంటే కఠిన అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో ఉంటాయి. అంటే రాజ్యాంగ పరంగా ఉండేటటువంటి విషయాలు, చట్టపరంగా ఉండేటటువంటి విషయాలు. మనం జనరల్గా మాట్లాడుకునే విషయాలన్నీ ఏవైతున్నాయి అవన్నీ చట్టపరంగా ఉంటాయి. రాజ్యాంగ పరంగా అంటే భారతీయ పౌరుడు అయి ఉండటం, వయస్సు, ఇవన్నీ కూడా అక్కడ నిర్ణయించబడి ఉంటవి. అలాగే మనకు 243W ఇది అధికారాల గురించి తెలియచేస్తుంది. వాస్తవం ఇంకా రాసేటప్పుడు అధికారాల గురించి ఏం రాశారు అంటే 12వ షెడ్యూల్లో పేర్కొన్న 12వ షెడ్యూల్ ఏదైతే ఉందో దీంట్లో పేర్కొన్న అధికారాలన్నీ ఈ స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి, పట్టణ నగరపాలక సంస్థలకు బదిలీ చేయాలని చెప్పి రాశారు. వాస్తవంగా 12వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలు ఎన్ని ఉన్నాయి? 18 అంశాలు ఉన్నాయి. దీంట్లో 11 తప్పనిసరిగా నెరవేర్చిన అంశాలు అంటే 7 ఆప్షనల్గా నెరవేర్చాల్సినటువంటి అంశాలు ఉంటాయి. మొత్తం 18 అంశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 18 అంశాలపైన కూడా స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ చేయాలి. దీంట్లో పట్టణ పేదరిక నిర్మూలనతో పాటు పట్టణ నగరాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల రూపకల్పన చేయటం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, పారిశుద్ధ్యం కానీ, ప్రాథమిక ఆరోగ్యం కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టానికి సంబంధించి కానీ, అదేవిధంగా సామాజిక అడవుల పెంపకానికి సంబంధించి కానీ, జంతువుల నియంత్రణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఆల్మోస్ట్ అది శ్మశాన వాటికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో వచ్చేటటువంటి కీలకమైనటువంటి అంశాలు. అంటే ఇందులో మనకు సంక్షేమానికి మహిళా సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమానికి సంబంధించిన అంశాలు, లైబ్రరీలు నిర్వహణ, పార్కుల నిర్వహణ, ఇలాంటివన్నీ కూడా, రోడ్ల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఏదైతే స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉన్నాయో వాటికి అధికారాలని బదిలీ చేయాల్సినటువంటి అంశం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. 243X ఇది ఆదాయాలకు సంబంధించినటువంటి అంశం. ఆదాయాలు జనరల్గా స్థానిక స్వపరిపాలన సంస్థలు ఇక్కడ మీకు పంచాయతీరాజ్ సంస్థలకు, పట్టణ నగరపాలక సంస్థలకు మధ్యన మనం ఒకవేళ తేడాన్ని పరిశీలించినట్లయితే పట్టణ నగరపాలక సంస్థల దగ్గర వీటికి వచ్చే ఆదాయం ఎక్కువగా పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు అంటే ఈవెన్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ నగరపాలక సంస్థల యొక్క అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తాయి. మీకు 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత 275 అధికరణ ఉంటుంది భారత రాజ్యాంగంలో. ఇక్కడ ఏంటిది? కేంద్రం రాష్ట్రాలకు ఆర్థిక సహాయక నిధులని ఇస్తుందని పేర్కొన్నాం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే కేంద్రం రాష్ట్రాలకు అందించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ గురించి పేర్కొన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత ఈ 275లో ప్రత్యేకంగా ఒక క్లాజు చేర్చారు. ఈ క్లాజులో ఏమని ఉందంటే కేంద్రం కూడా స్థానిక సంస్థలకు నిధులని మంజూరు చేస్తుందని చెప్పి రాశారు. అంటే పంచాయతీరాజ్ సంస్థలకు, పట్టణ నగరపాలక సంస్థలకు నిధులను మంజూరు చేస్తుందని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఒక హాట్ టాపిక్గా చర్చించబడినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోవిడ్ కంటే ముందు, కరోనా కంటే ముందు ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి ప్రయత్నం చేయటం, నామినేషన్లు పూర్తి కావటం, కొన్ని చోట ఏకగ్రీవాలు జరగటం,
ఆ తర్వాత కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలని వాయిదా వేసింది. ఆ వాయిదా వేసిన సందర్భంలో కానీ పోనీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కానీ బాగా చర్చించబడినటువంటి అంశం ఏంటంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవటం మూలంగా ఆ సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరగనందున ఆ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు లేనందున కేంద్రం ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే ఆర్థిక సహాయక నిధులు నిలిపేసింది. కాబట్టి ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆ నిధులు రావటానికి కానీ ఈ చర్చ జరగటానికి కానీ ప్రధాన కారణం ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణల తర్వాత 275 అధికరణలో కేంద్రం రాష్ట్రాల్లో ఉన్న స్థానిక సంస్థలకు కూడా నిధులు ఇవ్వాలని పేర్కొన్నది. ఇది ఒకటి. ఆల్రెడీ స్థానిక సంస్థలు ఏ జాబితాలో ఉన్నవి? రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. స్థానిక సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి కాబట్టి మన స్థానిక సంస్థలకు నిధులు ఎవరు ఇవ్వాలి? రాష్ట్రాలు ఇవ్వాలి. అంటే రాష్ట్రాలు ఇవ్వాలి, కేంద్రం ఇవ్వాలి. పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఉంటుంది, విరాళాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఉంటుంది, అద్దెలు అమ్మకాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఉంది. ఇవాళ పట్టణాల నగరాలలో అనేక ప్రైమ్ లొకేషన్స్లో చాలా కీలకమైన రద్దీ ఉండే ప్రదేశాల్లో బాగా కాస్ట్లీ ప్రదేశాలలో ఈ పట్టణ నగరపాలక సంస్థలకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి. అవి ఎప్పుడో తీసుకున్న ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. మరి వాటిల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించటం, నిర్మాణాలు చేయటం, వాటిని అద్దెలకు ఇవ్వటం ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలు, స్థలాలు ఇవ్వటం ద్వారా, లీజుకి ఇవ్వటం ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలతో పాటు మరి ఇక్కడ ముఖ్యంగా అంటే కొంతమంది విరాళాలు ఇచ్చినప్పుడు వచ్చేటటువంటి ఆదాయాలు కూడా ఉంటాయి. అంటే కేంద్రం ఇచ్చే నిధులు, రాష్ట్రాలు ఇచ్చే నిధులు, పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం, విరాళాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం, అంటే అద్దెలు అమ్మకాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతుందో వీటి ద్వారా పట్టణ నగరపాలక సంస్థలు సమర్థవంతంగా పనిచేయటానికి కావలసిన నిధులు సమకూర్చుకోవచ్చును. తర్వాత 243Y ఇది రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. మనకు భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల పైన వాటిపైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రతి కమిషన్ కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు సమర్థవంతంగా పనిచేయకపోవటానికి గల కారణాలు 2 అని చెప్పారు. ఒకటి, వాటికి తగిన అధికారాలు కల్పించకపోవటం, 2 వాటికి తగిన నిధులు కల్పించకపోవటం ఏదైతుందో అందువల్లనే జరిగింది. అయితే ఎన్నికలు సక్రమంగా నిర్వహించటానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అంటే స్థానిక సంస్థలకు ఏ విధంగా నిధులు మంజూరు చేయాలి అనే అంశం పైన రాష్ట్ర గవర్నర్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నియామకం చేస్తారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిధులు మంజూరు చేయాలి అనే అంశం పైన సలహాలు సూచనలు చేయటంతో పాటు ఎక్కువ ఆర్థిక వనరులను సమకూర్చుకోవటానికి కూడా అవసరమైన సలహాలు సూచనల్ని ఈ కమిషన్ చేస్తుంది. అదేవిధంగా మరి నిధులను దుర్వినియోగం చేయకుండా పొదుపు ఎలా చేయాలనే అంశం పైన కూడా ఈ కమిషన్ సూచన చేస్తుంది. ఇక్కడ ఒక అంశం, ఆల్రెడీ మనం 73వ రాజ్యాంగ సవరణలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పుకున్నాం కదా, 243Iలో, మళ్ళీ Yలో చెప్పినాం కదా. ఇది వేరే అని అంటే కాదు, అక్కడ కానీ ఇక్కడ కానీ చెప్పింది ఒకటే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్. దాని గవర్నరు నియామకం చేస్తారు. దాని పని ఏమిటంటే పంచాయతీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు ఇవ్వాలనేది చెప్పేది అక్కడ రాశాము. పట్టణ నగర పాలక సంస్థలకు నిధులు ఇచ్చేటప్పుడు కూడా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సూచనలే చేస్తుందని చెప్పడం ఇక్కడ రాశాను తప్ప ఈ 2 వేరు కమిషన్లు కావు, ఒకటే కమిషన్. తర్వాత 243Z ఇది ముఖ్యంగా ఆడిటింగ్ సంబంధించినటువంటి అంశం. ఆడిటింగ్ సంబంధించినటువంటి అంశాలు. ఆడిటింగ్ అంటే వాస్తవంగా ఇవాళ స్థానిక స్వపరిపాలన సంస్థలు చాలా చోట్ల కొన్ని చోట్ల లక్షల రూపాయల్లో డబ్బులను ఖర్చు చేస్తున్నవి, మరి కొన్ని చోట్ల కోట్ల రూపాయల్లో ఖర్చు చేస్తున్నవి, మరి మెట్రోపాలిటన్ నగరాలు అలాంటి ఉన్న చోట్ల వేల కోట్ల రూపాయల లోపల ఖర్చు చేస్తున్నవి. కొన్ని చోట్ల లక్షలు, మరి కొన్ని చోట్ల కోట్లు, మరి కొన్ని చోట్ల 100 కోట్లు కాదు వేల కోట్ల రూపాయల లోపల ఖర్చు చేస్తున్నాయి స్థానిక స్వపరిపాలన సంస్థలు. మరి అలాంటప్పుడు ఈ ఖర్చు చేసేటప్పుడు
ఈ డబ్బు దుర్వినియోగం కాకుండా చూడాలి, సక్రమంగా ఖర్చు పెట్టేట్టు చూడాలి, దాన్ని లెక్కలు పత్రాలు చూడాలి. దాన్నే ఆడిటింగ్ అంటాం, తనిఖీ చేయటం. అంటే వచ్చిన ఆదాయం ఎంత, చేసిన ఖర్చు ఎంత, దేనికోసం ఖర్చు పెట్టారు, ఇక్కడ ఏమైనా సక్రమంగానే ఖర్చు పెట్టారా, ఏమైనా అక్రమంగా జరిగిందా, ఎక్కడైనా అవినీతి జరిగిందా, అధికార దుర్వినియోగం జరిగిందా, నిధుల మళ్లింపు జరిగిందా, ఇలాంటి అంశాలన్నింటిపైన కూడా ఆడిటింగ్ చేస్తారు. అయితే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను ఖాతాలను కాగు తనిఖీ చేస్తుంది. కానీ ఇక్కడ స్థానిక స్వపరిపాలన సంస్థల విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ఎవరైతే ఉన్నారో వారు అకౌంటెంట్ వీరు ఆడిటింగ్ చేస్తారు. అయితే చేసేటప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాలలో లోకల్ ఫండ్ ఆడిట్ ద్వారా సాధారణ ఆడిట్ ఇలాంటివి చేపించినా కూడా ఫైనల్గా చూడాల్సింది. ఎందుకంటే వాటికి నిధుల దుర్వినియోగం కాకుండా అంటే వాటిని సక్రమంగా ఖర్చు పెట్టేటట్టు చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని తనిఖీ చేస్తారనే మాట వాస్తవము. తర్వాత 243 ZA ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేస్తాము అన్నప్పుడు మనకు ప్రారంభం నుంచి కూడా స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు అనేటటువంటివి నియమబద్ధంగా నిర్వహించటం లేదు. నియమబద్ధం అంటే మన మామూలుగా శాసనసభ ఎన్నికలు ఏ విధంగానైతే 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయో, పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగానైతే 5 సంవత్సరాలకు ఒకసారి రెగ్యులర్గా జరుగుతాయో, స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అలా రెగ్యులర్గా 5 సంవత్సరాలకు ఒకసారి జరపకుండా వాటిని వాయిదా వేయటం జరుగుతుంది. కాబట్టి అలా వాయిదా వేయకుండా ఖచ్చితంగా ఎన్నికలు నియమబద్ధంగా జరపాలంటే కేంద్రంలో ఏ విధంగా పర్మనెంట్గా ఒక ఎన్నికల కమిషన్ ఉంటుందో రాష్ట్రంలో కూడా అలాంటి ఎన్నికల కమిషన్ ఉండాలని చెప్పి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇవాళ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్లను ఏర్పాటు చేసినవి. అయితే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే ఉందో ఇది స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలను మాత్రమే నిర్వహిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఈ కమిషన్కు సంబంధం ఉండదు. అదంతా కేంద్ర ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ ఎన్నికలు నిర్వహిస్తుందంటే ఒకవైపున పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు అంటే ఏంటిది, జడ్పీటీసీలకు సంబంధించి జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, మండల పరిషత్ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించి నగర కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ వీటికి సంబంధించినటువంటి ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించేది గవర్నరు. వీరి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే వీరిని తొలగించేటప్పుడు మాత్రం హైకోర్టు జడ్జిని తొలగించిన పద్ధతిలోనే తొలగించాలంటే రాష్ట్రపతి తొలగించాలి, కేంద్రం తొలగించాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అధికారం లేదు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తొలగించినటువంటి అంశం ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఒకవైపున హైకోర్టు తీర్పు చెప్పింది, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా చెప్పిందంటే వారిని తొలగించడం అంత సులభమైనటువంటి విషయం కాదు. నియమించినంత సులభంగా తొలగించడానికి అవకాశం లేదు. ఇకపోతే 243 ZB ఇది కేంద్ర పాలిత ప్రాంతాలలో వర్తింపచేయటం. అంటే స్థానిక స్వపరిపాలన సంస్థల్లో ముఖ్యంగా ఈ అంటే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన దాంట్లో మనం చెప్పుకున్నాం. అంటే మామూలుగా స్థానిక స్వపరిపాలన సంస్థలు ఎన్నికలు నిర్వహించేటటువంటి సందర్భంలో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ సంస్థలు ఏమైనా ఉన్నట్లయితే అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొనటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ శాతం పంచాయతీరాజ్ సంస్థల కంటే పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి చట్టాన్ని వర్తింప చేయొచ్చా చేయకూడదా అనే అంశం వచ్చినప్పుడు దీనిపైన కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం చేస్తుందని చెప్పవచ్చును. ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా శాసనసభలు ఉంటే, ఢిల్లీకి శాసనసభ ఉంది, పాండిచ్చేరికి శాసనసభ ఉంది, జమ్మూ కాశ్మీర్కి శాసనసభ ఉంది, వాళ్ళేమన్నా వేరే చట్టం చేసుకున్నట్లయితే
కేంద్రం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు ఇక్కడ ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న శాసనసభకు మధ్యన వైరుధ్యం వస్తే అప్పుడు ఎవరు నిర్ణయిస్తారన్నప్పుడు మరి భారత పార్లమెంటే నిర్ణయిస్తుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే ఢిల్లీలో ఆల్రెడీ శాసనసభ ఉంది, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి మంత్రిమండలి ఉన్నది, శాసనసభ కూడా ఉన్నది. మరి అలాంటి ఢిల్లీలో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉన్నది. మరి ఉన్న నగరంలో ఆల్రెడీ ఒక ప్రభుత్వం పరిపాలన చేసేటప్పుడు ఆ నగరంలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలని చెప్పి కొనసాగిస్తున్నారు. ఆ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా దీన్ని వర్తింప చేయటానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత 243 ZC, ఇది ముఖ్యంగా మినహాయింపులకు సంబంధించింది. మినహాయింపులు అంటే ఎక్కడ మినహాయింపులు ఇస్తారు అన్నప్పుడు మీకు పంచాయతీరాజ్ సంస్థల్లో ఏ విధంగానైతే 243 ఏదైతే ఉందో మినహాయింపుల దగ్గర కొన్ని అంశాలు చెప్పుకున్నాం. మిజోరాం కానీ, నాగాలాండ్ కానీ, మేఘాలయ లాంటి రాష్ట్రాలతో పాటు యాక్చువల్గా మణిపూర్లోని కొన్ని కొండ ప్రాంతాలు, అదేవిధంగా అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ప్రత్యేకమైన డెవలప్మెంట్ కౌన్సిల్ దగ్గర మినహాయింపు ఇచ్చారు. యాక్చువల్గా మినహాయింపు ఇచ్చిన దగ్గర ఒక అంశం రాశారు. ఏమని? భారత పార్లమెంటు ప్రత్యేకంగా 2/3 మేడతోని ఒక చట్టం చేసి అక్కడ కూడా అమలు పరచటానికి పార్లమెంటు చట్టం చేయవచ్చు అని చెప్పి అక్కడ రాశారు, ఇక్కడ రాశారు. దీనివల్ల మనం గతంలో పీసా చట్టం చెప్పుకున్నాం. పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ అనేటటువంటి చట్టంలో అక్కడ అమలు పరచటానికి పార్లమెంటు చట్టం చేసింది. ఇక్కడ కూడా నేను చెప్పిన కొన్ని ప్రాంతాల్లో మినహాయింపులు ఇచ్చినప్పటికీ అక్కడ కూడా అమలు పరచటానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, పార్లమెంటుకి అధికారం ఉంటుంది. పార్లమెంటు చట్టం చేసి అమలు పరచటానికి చాలా స్పష్టమైన అధికారం ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మనకు 243 ZD, ఇది దేనికి సంబంధించిందంటే జెడ్పీబీ అంటే జిల్లా ప్రణాళిక బోర్డు. జిల్లా ప్రణాళిక బోర్డు దీని గురించి మీకు నేను ఆల్రెడీ జిల్లా పరిషత్ గురించి వివరించేటప్పుడు చాలా స్పష్టంగా పేర్కొన్నాము. జిల్లా ప్రణాళిక బోర్డు అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. గత 70 సంవత్సరాల నుంచి ఈ దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించిన ఆనాటి ప్రణాళిక సంఘం కానీ, ఇప్పుడున్న నీతి ఆయోగ్ కానీ, ఈ రెండింటికి కూడా ప్రధానమంత్రి చైర్మన్గా పనిచేస్తాడు. ప్రధానమంత్రి చైర్మన్గా పనిచేసేటటువంటి జాతీయ ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్ ఏదైతే ఉందో దానికి నా చట్టబద్ధత లేదు, నా రాజ్యాంగబద్ధత లేదు. కానీ జిల్లా ప్రణాళిక బోర్డుకు రాజ్యాంగబద్ధత ఉన్నది అని చెప్పి మనం జిల్లా పరిషత్ గురించి చెప్పేటప్పుడే నేను మీకు వివరణ ఇచ్చాను. ఫస్ట్ థింగ్. ఇక రెండో విషయం ఏంటంటే జిల్లా ప్రణాళిక బోర్డులో 30 మంది సభ్యులు ఉంటారు. దీనికి జడ్పీ చైర్మన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టరు మెంబర్ సెక్రటరీగా పనిచేస్తారు. 4 సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది. మొత్తం 6. ఈ 6 కాకుండా మిగిలినటువంటి 24 మంది సభ్యులని ఆ జిల్లాలో ఉన్నటువంటి పట్టణ జనాభా, నగర జనాభాను అనుసరించి ఆ 24 మంది సభ్యులను పంచుకొని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఈ జిల్లా ప్రణాళిక బోర్డు జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన చెయ్యాలి. అదేవిధంగా మనకు 243 ZE, ఇది ఎంపీబీ గురించి తెలియజేస్తుంది. ఎంపీబీ అంటే ఇది మెట్రోపాలిటన్ ప్రణాళికా బోర్డు. మెట్రోపాలిటన్ ప్రణాళికా బోర్డు అంటే మెట్రోపాలిటన్ నగరంలో జనాభా ఆల్మోస్ట్ 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది. 10 లక్షలు అంతకంటే ఎక్కువ. అక్కడ కోట్ల జనాభా కూడా ఉండవచ్చు మెట్రోపాలిటన్ నగరాలలో. మరి మెట్రోపాలిటన్ నగరాలలో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పుడు అది ఒక రకంగా కొన్ని సందర్భాల్లో జిల్లాల కంటే ఎక్కువగా ఉంటుంది జనాభా కూడా. అలాంటి చోట ఒక ఖచ్చితమైన ప్రణాళికల రూపకల్పన చేయాలంటే మెట్రోపాలిటన్ ప్రణాళిక బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ 243 ZEలో పొందుపరిచినారు. మెట్రోపాలిటన్ ప్రణాళిక బోర్డుకు ఆ నగర మేయర్ చైర్మన్గా ఉంటారు. మొత్తం ఇందులో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య 24 ఉంటుంది.
ఈ 24లో దీనికి మేయర్ ఎవరైతే ఉన్నారో, నగర మేయర్ ఎవరైతే ఉన్నారో వీరు చైర్మన్ గా పనిచేస్తారు. వీరితో పాటు మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఇతను మెంబర్ సెక్రటరీగా పనిచేస్తారు. అలాగే 4 సభ్యులని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది. ఇక మిగిలిన 18 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరిని ఆ నగరానికి సంబంధించిన కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఎన్నుకుంటారు. వీరందరూ కలిసి అంటే ఈ మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు చేసే పని ఏంటంటే ఆ నగరం యొక్క అభివృద్ధికి అవసరమైన సమగ్రమైన ప్రణాళికను రూపొందించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు పైన ఉంటుంది. ముఖ్యంగా నగరాలలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగాన్ని తగ్గించటం కానీ, లేక పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నగరాలను ప్రణాళికాబద్ధంగా నిర్మించటం కానివ్వండి, ట్రాఫిక్ సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే మనకు సామాజిక అడవుల పెంపకానికి సంబంధించినటువంటి అంశం కానీ, సామాజిక జంతువుల నియంత్రణకు సంబంధించి కానీ, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలని అంటే వాటితో కూడుకున్న ప్రణాళికల్ని, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత ఈ మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు పైనే ఉంటుంది. దీని తర్వాత మనకు 243 ZF, ఇది ముఖ్యంగా పాత శాసనాలకు సంబంధించిన వర్తింపును తెలియజేస్తుంది. వాస్తవంగా ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి రావటానికంటే ముందు మన దగ్గర 74వ రాజ్యాంగ సవరణ చట్టం పార్లమెంటు రూపొందించి రాష్ట్రపతి ఆమోదం తెలిపి 1992లో చట్టం చేస్తే 93 జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి రావటానికంటే ముందు ఆల్రెడీ మన దగ్గర ఆనాటి సమైక్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1965 మున్సిపల్ చట్టం ఉంది. మున్సిపల్ చట్టం దాన్ని ఈ రోజు కూడా మనం అమలు చేస్తున్నాం. అది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే మరి సవరణ చట్టం రావటానికంటే 30 సంవత్సరాల ముందు నుంచే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి, పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించి ప్రత్యేక చట్టాలు చేసి ఉన్నవి. ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తూనే ఉన్నాం. మరి రాజ్యాంగ సవరణ చట్టం వచ్చిన తర్వాత దానిని అమలు చేయాలా, దీనిని అమలు చేయాలన్నప్పుడు ఈ చట్టం అమల్లోకి వచ్చిన 1 సంవత్సర కాలం వరకు పాత శాసనాలు వర్తింప చేయొచ్చు అని చెప్పారు. దానితో పాటు ఇంకొక అంశం కూడా చెప్పారు. ఏమని? 74వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపం, దాని పునాదులకు భంగం కలగకుండా, దానికి విరుద్ధం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకొని దాన్ని అమలు పరచవచ్చు అని చెప్పేటటువంటి అంశం కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. ఇకపోతే 243 ZG, ఇది అంటే ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి అంశాన్ని తెలుపుతుంది. జనరల్గా స్థానిక సుపరిపాలనా సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు, ఎన్నికల సందర్భంగా ఏవైనా వివాదాలు తలెత్తితే, ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సాధారణ కోర్టులు విచారించకుండా ట్రిబ్యునల్స్, ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసి ఆ ఎన్నికల వివాదాలని, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తలెత్తిన వివాదాలని ఈ ట్రిబ్యునల్స్ విచారించాలని ఆ ట్రిబ్యునల్స్కి ఈ అధికారాన్ని కల్పించినారు యాక్చువల్గా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థలు అనేటటువంటి రాష్ట్ర జాబితాలో ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. అయితే కొన్ని సందర్భాలలో ఈ ట్రిబ్యునల్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నవి, మరికొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయకుండా ఉన్న కోర్టులకే ఈ అధికారాలు ఇస్తున్నవి. ఎక్కడో అవసరం లేదు. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పోల్చుకుంటే ఇవాళ తెలంగాణలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారు. ఏది? ఎన్నికల సందర్భంగా వివాదాలు వచ్చినప్పుడు వాటిని విచారించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా ఈ పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించిన ఎన్నికల వివాదాలు ఏమన్నా వచ్చినప్పుడు జిల్లా సెషన్ కోర్టు ఏదైతుందో అది విచారణ చేస్తుంది. అంటే ప్రత్యేకమైన ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయకుండా ఆ ఎన్నికల వివాదాలను విచారించే అధికారాన్ని జిల్లా సెషన్స్ కోర్టుకు కల్పించారు. జిల్లా సెషన్ కోర్టు కూడా కోర్టుగా విచారించదు. మరి జిల్లా సెషన్ కోర్టు ఎలా విచారిస్తుంది అంటే ఒక ట్రిబ్యునల్గా విచారణ చేస్తుంది. ఇది అంటే మనకు
74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి అధికరణలు, వివిధ అధికరణలు, అందులో పేర్కొన్నటువంటి విషయాలు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న అంశాన్ని చెప్పదలుచుకుంది ఏమిటంటే, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 73వ రాజ్యాంగ సవరణ చట్టం పైన 74వ రాజ్యాంగ సవరణ చట్టం పైన కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇందులో మీకు అక్కడ ఒక 16 అధికరణలు, ఇక్కడ ఒక 18 అధికరణలు వస్తాయి. వచ్చినప్పుడు ఇన్ని అధికరణలు మనం గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా అనే ఆలోచనలు అందరికీ ఉండేటటువంటి మీరు కనుక 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పక్కన పెట్టి మీరు పోల్చుకొని చదివినట్లయితే మీకు ఎంత ఈజీగా ఉంటుందో, క్లారిటీ ఉంటుందో ఈజీగా అర్థమవుతుంది. ఎలా అంటే 9 భాగం అది, 9A భాగం ఇక్కడ ఉంది. మీకు అక్కడ రాసిన 16 అధికరణల్లో కూడా ఒకటే అధికరణ 2, 4, 3 2, 4, 3 కలిస్తే 9వ భాగం, అది గుర్తుపెట్టుకోవటానికి. ఇంకొక విషయం ఏంటంటే 243 అక్కడ 16లో కానీ ఇక్కడ 18లో కానీ ఒకటే నెంబర్ వస్తుంది 243. పక్కన ఏంటివి మనకు తెలిసిన ABCలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదో గుర్తుపెట్టుకోవటానికి ఒక కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు నెంబర్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు తేడాలను కూడా పరిశీలిస్తే మీరు ఒకటే ఒక తేడా ఉంటుంది. ఏంటంటే అక్కడ మీకు గ్రామ సభ ఉంటుంది, ఇక్కడ వార్డుల విభజన ఉంటుంది. మిగతా నిర్వచనాలు అదే ఉంటుంది, వ్యవస్థాపనం గురించి అదే ఉంటుంది, పేర్ల నిర్మాణం ఉంటుంది, రిజర్వేషన్స్ ఉంటాయి, పదవీ కాలం ఉంటుంది, అర్హతలు అనర్హతలు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, ఆదాయాలు ఉంటాయి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గురించి, ఆడిటింగ్ గురించి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి ఉంటుంది, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించేది ఉంటుంది, మినహాయింపులు ఉంటవి, అదేవిధంగా పాత శాసనాలు వర్తింపు ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఇవే ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, అక్కడ 16 అధికరణలు, ఇక్కడ 18 అంటే 2 ఎక్కువ. ఆ 2 ఏంటివయ్యా అంటే ఈ 2 ప్రణాళిక బోర్డులు ఏవైతున్నాయి, ఈ 2 అదనము. తేడా ఒక్కటే ఉంటది. తేడా ఒక్కటే ఎందుకంటే అక్కడ గ్రామ సభ ఉంటది, ఇక్కడ వార్డుల విభజన ఉంటది. తేడా ఇది ఒక్కటే ఉంటది. ఈ 2 అదనంగా ఉంటాయి. జిల్లా ప్రణాళిక బోర్డు, మెట్రోపాలిటన్ ప్రణాళిక బోర్డు అదనంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 18 అధికరణలు, 2 ఎక్కువ ఉంటాయి. ఆ 2 ఇవి. అదేవిధంగా అక్కడ 16 ఉంటాయి. ఆ 16 ఈ 16ని పోల్చుకుంటే, ఈ 2 కాకుండా అదనం కాకుండా పోల్చుకున్నప్పుడు తేడా అనేది ఒక్కటే ఉంటుంది. అక్కడ గ్రామ సభ ఉంటుంది, ఇక్కడ మీకు వార్డుల విభజన ఉంటుంది. ఇది మీరు గమనించినట్లయితే, దీన్ని నువ్వు మనసులో పెట్టుకున్నట్లయితే, ఇది నువ్వు అర్థం చేసుకున్నట్లయితే 73, 74 రాజ్యాంగ సవరణల విషయంలో కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం ఉండదు. చాలా తేడాలు ఉన్నప్పుడు మనం కూడా అక్కడ ఏముంది ఇక్కడ ఏముంది అనేది ఆలోచించాల్సి వస్తుంది. ఉదాహరణకి మనం రిజర్వేషన్స్ గురించి పేర్కొన్నాం, పదవీ కాలం గురించి పేర్కొన్నాం, అర్హతల గురించి పేర్కొన్నాం, సేమ్ అవే ఉంటవి, సేమ్ అలాగే ఉంటది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదే, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అదే, ఆడిటింగ్ అదే, అన్ని అవే ఉంటాయి. అందువల్ల మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఏదో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓపికతోని 2 రాజ్యాంగ సవరణ చట్టాలని పక్కన పెట్టుకొని ఒకసారి పోల్చుకొని చదివిన తర్వాత ఆ రెండింటిని పక్కన పెట్టి నువ్వు ఓన్గా ప్రాక్టీస్ చేయి. ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయి, ఒకసారి చూడకుండా రాయి. లేకుంటే 73వ రాజ్యాంగ సవరణ చూసి రాయి, 74 చూడకుండా రాయి. అలా మనం ఒక 5-6 టైమ్స్, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, ఒకరు 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుండొచ్చు, ఒకరు 5 సార్లు, ఒకసారి 2 సార్లు చేసిన, కానీ ప్రాక్టీస్ చేస్తే వీటిపైన మనకు ఖచ్చితమైనటువంటి అవగాహన వస్తుంది. ఇక మనం 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి గత వీడియోలో చెప్పినటువంటి అంశం కానీ ఈ వీడియోలో వివరించినటువంటి అంశాలతోని మనం 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పూర్తి చేసుకున్నాం. అయితే స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన కొంత సమాచారం, కొద్ది సమాచారం ఏదైతుందో పట్టణ నగరాలతో పాటు కొంత ఇతర సమాచారాలు ఉన్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి, తెలంగాణలో జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ ఉన్న మున్సిపాలిటీలన్నీ, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీలన్నీ, నగర కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు సంఖ్య, వీటికి సంబంధించిన ఒక చిన్న వీడియో చేస్తే ఆల్మోస్ట్ మొత్తం టోటల్గా స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన టాపిక్ కంప్లీట్ అవుతుంది. రైటా? రైట్, ఓకే.